ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి, వీళ్ళ అక్క కోడళ్ళ లేదు తల్లి కూతుర్లా ఎంత అన్యాయం అనుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఇలాంటి కష్టం పగవానికి కూడా రావద్దు. ఏందో చెప్పనా, ఒకసారి చూడండి ఇక్కడ తను యాక్షన్ చేస్తున్నారు, ఏదో పెద్ద పని చేస్తున్నట్టు, కానీ పొద్దున్న నుండి చేసిన పని మొత్తం నేనే. సరే మా మాతాయి చెప్తుంది. ఒక్కసారి పొద్దున ఇల్లు కడిగింది ఎవరు? కొడుకు. బట్టలు ఉతికింది ఎవరు? ఇల్లు తుడిచింది ఎవరు? ఇల్లు తుడిచి నేను తన పేరు చెప్తున్నా. ఇది పట్టింది ఎవరు? కొడుకు. అవునా? స్టవ్ వెలిగించింది ఎవరు? అంత లేదు, అబద్ధాలు రైట్ ఫ్రెండ్స్. ఇన్ని అబద్ధాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎందుకు? తినకి కాలు బెనికింది, తను క్యారీ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా బాధ ఎవరికి? మాకే. పగవానికి కూడా రావద్దు ఇలాంటి బాధ. చూడండి ఫ్రెండ్స్, అబద్ధాలతో నిండిపోయింది మా ఇల్లు మొత్తం. చూడండి ఎన్ని పనులు చేస్తున్నాను. వెయిట్ లాస్ కోసం మొన్న ట్రై చేశాను, బట్ కుదరలేదు. ఈ మధ్య వీళ్ళు చెప్పేటువంటి పనులతోని 65 ఉండేవాడిని 58కి వచ్చాను. 7 కేజెస్ వీళ్ళ ద్వారా తగ్గినాయి. దీన్ని బట్టి అర్థమైంది ఎక్కడో లేదు జిమ్, ఇంట్లోనే ఉంది. ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఇది కుక్కర్, దీనికి ఒక కట్కేస్తే అయ్యేటువంటి వంట. ఇది ఒక పెద్ద పని అంట, వీళ్ళు చేసే పని ఇది ఒకటి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంకోటి స్టవ్ వెలిగించడం. మా పత్ని గారు వెలిగించారు స్టవ్, అది కూడా ఒక గొప్ప పని. తిను మా మాతాజీ గారు వచ్చారు చూడండి. వీడియో తీస్తున్నాను కానీ ఎంటర్ అయ్యాను. వీడియో కోసం మాత్రమే వచ్చారు తప్పిస్తే పని కోసం కాదు. చూడండి పగవానికి రావద్దని చెప్పాను చూడు, ఇలాంటి కష్టమే. చూడండి ఫ్రెండ్స్, ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో. తుఫాను రాబోయే ముందు ప్రశాంతత అంటే ఇదే. చూడండి, ఎక్కడైనా అత్త కూడా ఈ విధంగా ఉంటారా చెప్పండి? ఈ వీడియో కోసం మాత్రమే ఉంటున్నారు ఇలా, అవునా కదా? చెప్పండి. చూడు తప్పించుకుంటున్నారు, అడిగేదానికి ఆన్సర్ లేదు కాబట్టి వెనక్కి వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇది మా లైఫ్. చూడండి ఫ్రెండ్స్, నాకు హాలిడేస్ వచ్చాయి. మీరు అనుకుంటుంటారు పిల్లలకే కదా హాలిడేస్ వస్తాయని. పిల్లలకి చెప్పి టీచర్లకు కూడా హాలిడేస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నా హాలిడేస్ని ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాను. అందరూ ఏదో గోవాకు, కొడైకెనాల్కు టూర్కి వెళ్తారు, బట్ చూడండి నాకు గోవా, నాకు కొడైకెనాల్. ఫ్రిడ్జ్ తీస్తే కొడైకెనాల్, వంట చేస్తే గోవా, బట్టలు ఉతికితే కాశ్మీర్, ఇల్లు తోడిస్తే గ్యాంగ్టక్. ఇలాంటి ప్లేస్లలో ఎంజాయ్ చేస్తున్నాను నేను. మా మాతాజీ గారిని చూడండి, కనీసం కొడుకు గురించి పట్టించుకునేటువంటి కనీస బాధ్యత ఉందా చెప్పు? చూడు కోపంగా చూస్తుంది ఫ్రెండ్స్. ఏమో ఇక్కడ కోపమే అక్కడ కోపమే, మధ్యలో బలయ్యేది నేనే ఫ్రెండ్స్. చూడండి తినని చూడండి, ఏం చక్క యాక్షన్ కింగ్ సీరియల్లో నటించే అన్న, బట్ కుదరదు. చూడండి ఏదో కలుపుతున్నట్టు. మరోసారి కలపమ్మా. మస్తు షేడ్స్ ఉన్నాయి నీ దగ్గర. కమల్ హాసన్ అక్కడ, తిను రజనీకాంత్. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినారు ఫ్రెండ్స్. కోపం వచ్చింది అనుకో అంతే పరిస్థితి. ఇది మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. నా ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఇచ్చాను. నా ఫ్యామిలీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. షేర్ చేయడానికి కుదరదు ఫ్రెండ్స్, కామెంట్ మాత్రం చేయండి ఎలా ఉందో అని.